ప్రభునందు ప్రియమైన సంగమా, ఈ దినము నాకు ఈ అవకాశం లభించినందుకు మరొకసారి దేవునికి స్తోత్రాలు. సంఘానికి, సంఘ పెద్దలకు, సంఘానికి అందరూ కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను. కొద్ది క్షణములు తలలు వంచి కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణ అయిన మా తండ్రి, మా ప్రభువా, నాయనా మమ్మల్ని ఈ విధముగా ఈ పునరుత్థాన దినమున నీ సన్నిధికి నడిపించి నిన్ను స్తుతించుటకు, నిన్ను ఆరాధించుటకు మీరు మాకు ఇచ్చినటువంటి మరొక తరుణం బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయనా, ఇదిగో చేరి వచ్చినటువంటి ప్రతి బిడ్డను కూడా ప్రభువా నీ హస్తాల కింద ఉంచుతున్నాం. ప్రతి ఒక్కరిని భద్రపరచండి, బలపరచండి. ప్రతి ఒక్క హృదయమును తెరిచి నాయనా విత్తబడుచున్న ఈ నీ వాక్యము ఆయా హృదయంలో నాటబడి బిడ్డలందరూ కూడా వాక్యానుసారంగా ఎదుగునట్లు, వాక్యానుసారంగా జీవించినట్లు కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ సమయంలో విత్తబడుచున్న వాక్యము నీది కనుక నా తండ్రి, స్వరము కూడా నీదై ఉండి నీవే నీ బిడ్డలతోటి మాట్లాడమని, నీ దాసుని నన్ను నీ సిలువ చాటును మరుగుపరిచి నీ బిడ్డలతో మాట్లాడమని మరొకసారి నీ కృపలో ప్రార్థిస్తున్నాను. ప్రభా, ఈ సమయం అంతటిలో ఆది నుండి అంతవరకు మీరు మాతోటి ఉండి అన్ని విషయాల్లో మీరే ఘనత, మహిమ, ప్రభావం పొందమని ప్రభు యేసు నామమున ప్రార్థించి అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మనము చదువుకున్నటువంటి పరిశుద్ధ గ్రంథంలోని పాఠ్యభాగంలో లోకాసు వార్త 13వ అధ్యాయము ఆఖరి వచనం మరొకసారి చదువుకుందాం. 8-9. అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము. అది ఫలించినా సరి, లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పాను. ప్రియులారా, మరి ఈ దినము నేను ఎన్నుకున్నటువంటి దేవుని వాక్యము ఫలించుట, టు బేర్ ఫ్రూట్స్. ఫలించుట. ఇక్కడ లూకాసు వార్త 13వ అధ్యాయం 6-9 వరకు గల దేవుని వాక్యములో మనం ఒక ద్రాక్ష తోట చూస్తున్నాము. ఒక యజమానుడు ద్రాక్ష తోట నాటించాడు. ఆ ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టును నాటాడు. ఇవి సమయానుకూలంగా, అనగా 3 సంవత్సరములు కానీ 5 సంవత్సరాలు కానీ పంట వచ్చిన సమయంలో, ఆ పంట సమయంలో యజమానుడు వచ్చి పంట చూసుకోవటం, మంచిగా ఉన్నాయా లేదా, ఫలించినా లేదా చూసుకోవటం, వెళ్ళటం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా మొదటి సంవత్సరం యజమానుడు ఆ అంజూరపు చెట్టు పండ్ల నిమిత్తం వచ్చి ఉన్నాడు. దానిలో పండ్లేమి కనిపించలేదు, వెళ్ళిపోయాడు. మరలా ఒక సంవత్సరం వచ్చాడు. 2వ సంవత్సరం కూడా అదే విధముగా పండ్లు లేకపోతే చూసుకున్నాడు, నిరాశ చెందాడు, వెళ్ళిపోయాడు. 3వ సంవత్సరం కూడా అదే విధముగా వచ్చాడు, ఇంకా ఫలించలేదు. సరే, ఇప్పటికే 3 సంవత్సరాల నుంచి తిరుగుతూ చూస్తూ ఫలించినటువంటి చెట్టుని చూసి ఎంతో ఆవేశంతో తోటమాలిని పిలిచాడు. ఇదిగో ఈ చెట్టు ఫలిస్తుందని చెప్పి 3 సంవత్సరాల నుంచి నేను చూస్తూనే ఉన్నాను, కానీ దానివల్ల ఉపయోగం ఏం లేదు. దీనివల్ల ఈ భూమి కూడా ఎందుకు వ్యర్థం కావాలి? భూమిలోని సారము కూడా ఈ చెట్టు తీసుకుని ఇతరత చెట్లు కూడా బలహీనంగా చేస్తున్నది కనుక దీనివల్ల ప్రయోజనం లేదు, నరికివేయి అని చెప్పేసి తోటమాలితో చెప్తాడు. మరి ఆ తోటమాలి అన్నటువంటి మాట ఇది. ఈ సంవత్సరమును కూడా ఉండనిమ్ము. దీని చుట్టూ త్రవ్వి ఎరువు వేసి నేను పోషిస్తాను, పండిస్తాను. ఫలించినా సరే, లేని ఎడల నరికివేయము అని తోటమాలి యజమానునితోటి విజ్ఞాపన చేసుకుంటున్నాడు. ఇది మన యొక్క పాఠ్యభాగంలో ఉన్నటువంటి ముఖ్యమైన విషయాలు. చెట్టు ఫలింపకపోవుట, యజమానుని కోపము, తోటమాలి విజ్ఞాపన, ఫలించుటకు తరుణము. ముఖ్యంగా ఇందులో ఈ 5 భాగాలు మనం చూస్తూ ఉన్నాం. ఈ 5 భాగాల గురించి వివరంగా మనము చర్చించుకుందాం. చెట్టు, పరిశుద్ధ గ్రంథంలో చెట్టు అనేటటువంటి అంశము
మొదటి నుంచి కూడా ఎక్కువగా దేవుడు ఎన్నుకున్నటువంటి యోధా జనాంగాన్ని చూపిస్తుంది. అదే ఇప్పుడు మనము కీర్తన గ్రంథంలో చదువుకున్నాం. ఐగుప్తు నుంచి నీవు ఒక మొక్కను తెచ్చితివి, అది నాటి దాని వేర్లు చాలా లోతుగా పారి ఉన్నాయి, దాని యొక్క కొమ్మలు రెమ్మలు విస్తారముగా ప్రబలింపజేయబడి ఉన్నాయి. అంటే ఐగుప్తు నుంచి తెచ్చినటువంటి ఆ చెట్టు ఏమిటి? దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలు జనాంగం. ఆ ఇశ్రాయేలు జనాన్ని తీసుకొచ్చి వారిని ఆశీర్వదించి వారిని ఎంతగానో వృద్ధి చేశాడు. మరి దేవుడు ఆ విధముగా వారిని చేస్తున్నారంటే ఆ విషయాలు కూడా గ్రహించి మరి వారు దేవుని నిమిత్తము జీవించాలి, దేవుని కొరకు జీవించాలి, దేవుని కొరకు ఫలించాలి. కానీ యజమానుడైనటువంటి ఆ దేవునికి వారు ఫలములు ఇవ్వలేదు. కనుకనే ఆ వచనంలో చివరేముంది? నీవు నాటినటువంటి ఈ చెట్టుని పందులు పెళ్లగించేస్తున్నాయి, అన్ని జనులు త్రొక్కివేస్తున్నారు అని చెప్పి కూడా వాక్యంలో చదువుకున్నాం. కనుక ఇక్కడ చెట్టు దేవుని బిడ్డలైనటువంటి యోధా జనాంగాన్ని చూపిస్తున్నది. అంటే ఈ లోకం అనేటటువంటి తోటలో మానవుడు దేవుని చేత నాటబడినటువంటి ఒక చెట్టుగా మనం చూస్తున్నాం. మరి ఆ చెట్టు, ఆ మానవుడే ఒక కుటుంబముగాను, ఒక రాజ్యముగాను, లేదా ఒక సంఘముగాను, ఒక దేశముగాను హెచ్చింపజేయబడ్డాడు. అంత విధిగా ప్రపంచమంతా కూడా పాకిపోయేటటువంటి ఆ చెట్టును పోషించడానికి దేవుడు ఎంతగా శ్రమ తీసుకున్నాడు. మానవుడు కోరుకోకుండానే, అసలు మానవుడు నిర్మించబడక ముందే తనకు కావలసినటువంటి సకల సదుపాయములు కూడా ఏర్పాటు చేసి మొదటి 5 దినములలో సృష్టిని అంతా కూడా చేసి 6వ దినంలో మానవుని సృష్టించాడు. అంటే మనుషుడికి కావాల్సిన ప్రతి వస్తువును కూడా, ప్రతి అక్కరను తీర్చు నిమిత్తం ఈ భూమి పండించేటటువంటి పంట, చెట్టు, ఈ భూమి కింద ఉండేటటువంటి లోహములు, ఆ భూమి పైన ఉన్నటువంటి ఆకాశము, దానిలో ఉన్నటువంటి చంద్రుడు, నక్షత్రాలు, వెలుగునిచ్చేటటువంటి ఇవన్నీ కూడా ముందుగా సృష్టించి ఆ తర్వాత నరుణ్ణి సృష్టించాడు. ఆ చెట్టు నాటకముందు చెట్టుకు కావాల్సిన ప్రతి అవసరం కూడా ముందే సృష్టించి ఆ చెట్టును నాటాడు. నిజంగా మానవుడు ఎంత అదృష్టవంతుడు చూడండి. ఏమి వాడి దగ్గర ఆశించకుండానే మానవుని కోసము అంత ఇదిగా చేసినటువంటి దేవుని ప్రేమ ఎంత గొప్పదని మనం చెప్పుకోవాలి. కనుక మొట్టమొదటిగా చెట్టును మనం చూస్తున్నాం. చెట్టు దేవుని చేత ఈ లోకమనే తోటలో నాటబడినటువంటి ఒక వృక్షముగా ఉంటున్నాడు మానవుడు. మరి చెట్టు ఆ విధంగా నాటి ఫలింపజేయటానికి దేవుడు కొన్ని ఫలములను ఆశిస్తూ ఉంటాడు. మరి అటువంటి ఫలములు ఫలించాలి. చెట్టు ఫలించిందా? లేదు. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు,